తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏంటంటే కుటుంబ సంబంధాలు అలాగే రాజకీయ అధికార పోరాటం ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఇప్పుడు ఒక లెవెల్కి పరాకాష్ఠకు చేరుకుందని చెప్పుకోవాలి. రాజకీయ పార్టీల స్థాపన వెనుకున్నటువంటి ఉద్దేశాలు, పార్టీ అంతర్గత నిర్ణయాలు, నాయకత్వ మార్పులు ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల కంటే వ్యక్తిగత ఆకాంక్షల చుట్టూ తిరుగుతాయి అనేది ఈ అంశం వల్ల స్పష్టమవుతుంది అనిపించింది. ఒక రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలోకి వెళ్ళడం లేదా దాని పేరు మార్చుకోవడం అనేది కేవలం వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే ఉంటుంది. ఆ పార్టీ యొక్క మూలాలకు కూడా అది సంబంధం ఉంటుంది డెఫినెట్లీ. సొంత ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించకుండా, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకోవడం అనేది ఒక హాస్యాస్పదమైన చర్యగా కూడా అనిపిస్తుంది. అది ఎవరు చేసినా పార్టీ యొక్క రాజ్యాంగం అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు, అందులో అంతర్గత ప్రజాస్వామ్యం అట్లాగే చర్చలకు అవకాశం ఉండాలి. అంటే పార్టీకి సంబంధించిన రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేయలేకపోతే అది కేసీఆర్ అనండి, రేవంత్ అనండి, చంద్రబాబు అనండి, జగన్ అండి, పవన్ కళ్యాణ్ అండి, మోడీ అనండి, రాహుల్ గాంధీ అనండి, వాళ్ళు తమ పార్టీకి సంబంధించిన రాజ్యాంగాన్ని వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే రాష్ట్రాందో దేశంలో వీళ్ళు ఏం మెయింటైన్ చేయగలుగుతారు? సో పరిస్థితి ఎప్పుడు కూడా డిబేటబుల్గా డిస్కషన్స్ దిశగా వెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యం దేశానికి సంబంధించిన పార్టీకి సంబంధించిందైనా సరైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో రకరకాల నిర్ణయాలు తీసుకోవడం వల్ల కీలక నాయకులే అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి ఉంది. ఒక రాజకీయ పార్టీలో అధికారం అనేది కొందరి చేతిలోనే కేంద్రీకృతమైనప్పుడు అది మిగిలిన వారిలో ఆందోళనని, ఆవేదనని కలిగిస్తుంది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు, ఉన్నత అధికారులు, వ్యాపారవేత్తలు కేవలం అధికారం ఎక్కడుందో అక్కడికే వెళుతూ ఉంటారు. సామాన్య ప్రజలు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకునేటువంటి నాయకులకి పార్టీలో సరైనటువంటి గుర్తింపు తగ్గకపోవడం అనేది చాలా పెద్ద దౌర్భాగ్యం కింద చెప్పుకోవాలి. పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి మీడియా సంస్థలు కూడా కేవలం కొంతమందిని మాత్రమే ప్రమోట్ చేయడం, కీలక పాత్ర పోషించిన వారిని విస్మరించడం, దీనివల్ల విభేదాలు మరింతగా ముదురుతూ ఉంటాయి. ఇది కేవలం ఒక పార్టీ సమస్య కాదు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఒక కుటుంబం లేదా ఒక వర్గం యొక్క ఆధిపత్యాన్ని చలాయించాలనుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రతికూలత. అధికారం మనుషుల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తుండడానికి కుటుంబ సభ్యుల మధ్య తలెత్తున్నటువంటి ఈ విభేదాలే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. అన్నా చెల్లెల మధ్య, జగన్ షర్మిల మధ్య జరిగినటువంటి ఆస్తుల గొడవలు, రాజకీయ ప్రాధాన్యత పోరాటాలు ఒకే విధమైనటువంటి ట్రెండ్ని కనిపిస్తున్నాయి. కేవలం ఆస్తుల పంపకం మాత్రమే కాకుండా రాజకీయాల్లో తమకు దక్కాల్సిన వాటా, గుర్తింపు ఈ విషయంలో కూడా రాజీ పడకపోవడం వల్లే ఈ వివాదాలు బహిర్గతం అవుతున్నాయి. అప్పటివరకు ఇంట్లో ఉంటున్నాయి. పదవి లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉండిపోవడం, నాయకుల్లో ఉండిపోవడం వల్ల కుటుంబ విలువలు దెబ్బతింటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకరిని అనగదొక్కడం, వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియా లాంటి ప్రాంతాల్లో కొన్ని పోస్టులు పెట్టించడం వంటివి సొంత పార్టీ వాళ్లే పెట్టడం అనేది రాజకీయాల్లో పూర్తి విశ్వసనీయత చచ్చిపోయింది. తండ్రి చాటు బిడ్డలుగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఈరోజు తమ ఉనికి కోసం పోరాడాల్సి రావడం విచారకరం అని చెప్పుకోవాలి. రాజకీయ పార్టీలు అనేవి ప్రజల కోసం ఉండాలి తప్ప కేవలం ఒక కుటుంబం యొక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారకూడదు. కానీ మారిపోయినాయి. తెలుగుదేశం అన్నట్టు తెలుగుదేశంలో కూడా అవే కదా గొడవలు. అప్పుడు రామారావు టైం నుంచి కూడా రాజకీయ గొడవలు, ఈరోజు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ విషయంలో కూడా అవే రాజకీయ గొడవలు. లోకేష్ కోసం వీళ్ళ దగ్గరికి రానిదంటారు, జగన్ షర్మిల దగ్గరికి రానివ్వడం కారణాలు ఉన్నాయంటారు. ఇప్పుడు అదే ఇష్యూ టీఆర్ఎస్లో కూడా నడుస్తుంది కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుమ వీళ్ళు తమ కుటుంబ పార్టీలుగా దౌర్భాగ్యవశాత్తు వాళ్ళు మార్చేసుకున్నారు. దురదృష్టవశాత్తు మన కర్మది. వాటిల్నే వాళ్ళు చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజకీయాల్ని ఏ విధంగా బెటర్మెంట్ చేయగలుగుతారు అనే ఖచ్చితమైన డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది జనాల మధ్య. పాలనలో వైఫల్యాలు ఎదురున్నప్పుడో ఇంకొకప్పుడో వైఫల్యాలు వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది పార్టీ యొక్క అధిష్టానం. ఎప్పుడైనా కూడా పార్టీలో ప్రజాస్వామ్యం లేని, అందరూ అవినీతి పరులే నిండిపోయారు అని కవిత లాంటి వాళ్ళని సొంత వాళ్లే విమర్శలు చేస్తున్నటువంటి టైంలో అది ఆ పార్టీ యొక్క పతనానికి సంకేతం కింద చెప్పుకోవాల్సిందే. మరి అధికారం ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉంటారు, కానీ అధికారం పోయిన తర్వాత లేదా పదవుల పంపకంలో తేడాలు వచ్చినప్పుడు అసలు రంగులు నెమ్మదిగా బయటపడతాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు క్లియర్ కట్గా అట్లాగే తయారైంది. ఉద్యమ కాలం నుంచి ఉన్న వాళ్ళని పక్కన పెట్టి కేవలం కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న వల్ల పార్టీ యొక్క పునాదులు కదిలిపోయే పరిస్థితి నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జగన్ షర్మిల లేకపోతే ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య కూడా ఈ రకమైనటువంటి వ్యక్తిగత అండ్ రాజకీయ ప్రయోజనాల కలయికగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళది కూడా అధికారం ఒకళ్ళకే సొంతం కావాలి అనేటువంటి ఆరాటం వల్ల సొంత రక్తాలే ఇక్కడ శత్రువులుగా మారుతున్నాయి. కేవలం ఇక్కడ కవిత చేసేటువంటి మాటలు, ఆరోపణలు, వ్యాఖ్యలు, కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఆమె ఆవేశంలోంచి వచ్చినవి అనుకుంటే పొరపాటు అవుతుంది.
ఎందుకంటే అవి పార్టీలో పెరుగుతున్నటువంటి అసమానతలకి ప్రతిబింబంగా కేసీఆర్ కూడా అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద అధికారులు, కాంట్రాక్టర్లు కేవలం కేటీఆర్ వంటి వారి దగ్గరికి వెళ్తున్నారనేటువంటి చెప్పడం ద్వారా ప్రభుత్వంలో ఒకరి ఆధిపత్యాన్ని ఆమె క్లియర్ కట్గా ఎండగట్టారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజల్లో ఆ పార్టీ పట్ల నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతూ ఉంటుంది. సో పార్టీ యొక్క పేరుని మార్చడం వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే అవుతుందని ఆల్రెడీ మన ఎన్నికల్లో రుజువైంది కేసీఆర్కి. రాజకీయాల్లో నైతికత అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. ఏ పార్టీ అయినా సరే తమ పూలాల్ని మర్చిపోతే మనుగడ కష్టం అవుతుంది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో పుట్టినటువంటి పార్టీని ఈరోజు జాతీయ పార్టీగా మార్చి దాని విలువల్ని తగ్గించడం వల్ల ఈ దుస్థితి కూడా వచ్చిందనే ఆరోపణ ఉంది. ఒకప్పుడు తెలంగాణ గొంతుకుగా నిలిచినటువంటి నాయకులే ఈరోజు పార్టీని జోక్ అని పిలవడం, అధికార పంపిణీలో సమతుల్యత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపించడం వల్ల ఇలాంటివి అసెంబ్లీ సాక్షిగా అంటే కౌన్సిల్ సాక్షిగా విమర్శలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరిన్ని మార్పులకు దారితీసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలంటే కేవలం పదవులు, ఆస్తులు మాత్రమే కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం అనేది రాజకీయ నాయకులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ప్రజలకి తమ దైనందిన జీవితంలో అనుకువగా, తేలికగా తమ జీవితాన్ని మార్చేటువంటి వ్యవస్థను సృష్టించడమే వాళ్ళ అసలైనటువంటి బాధ్యతను వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో మనకు తెలియట్లేదు.